అరుదైన సముద్ర తాబేళ్లకు రోజురోజుకు రక్షణ లేకుండా పోతోంది. శ్రీకాకుళం జిల్లాలో తీరానికి కొట్టుకు వస్తున్న తాబేళ్ల కళేబరాలే ఇందుకు నిదర్శనం. వలలకు చిక్కి కొన్ని, గుడ్లు పెట్టడానికి వచ్చి తిరిగి వెళ్లలేక కొన్ని చనిపోతున్నాయి. తాబేళ్ల మృత కళేబరాలతో తీరంలో దుర్వాసన వ్యాపిస్తోంది. తీరానికి చేరి చనిపోతున్న, మృతి చెందిన, తీరానికి కొట్టుకొస్తున్న తాబేళ్ల దుస్థితి అందరికీ జాలి కలిగిస్తోంది. శ్రీకాకుళం జిల్లాకు 193 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ఇక్కడి ఇసుక తిన్నెలు, వాతావరణం, సముద్రంలో నుంచి వచ్చి తిరిగి వెళ్లడానికి అనువైన పరిస్థితులు ఉండడంతో అరుదైన సముద్ర తాబేళ్లు, ఆలివ్ రిడ్లేలు పెద్ద ఎత్తున వస్తుంటాయి. ప్రతి ఏటా డిసెంబర్ నుంచి మార్చి నెల వరకు తీరానికి వచ్చి ఇసుకలో బొరియలు చేసి 4 లక్షలకు పైగానే గుడ్లు పెడుతుంటాయి. బీ ట్రీ ఫౌండేషన్, అటవీ శాఖ సంయుక్తంగా వాటిని సేకరించి హేచరీల్లో పెంచుతుంటాయి. తాబేలు పిల్లల్ని మళ్లీ సముద్రంలోకి వదులుతుంటారు. ఈ తాబేళ్లు సముద్రం లోపల ఆక్సిజన్ శాతం పెంచి సముద్ర జీవులకు మేలు చేస్తుంటాయి. సముద్ర పర్యావరణానికి ఎంతో మేలు చేసే తాబేళ్లకు కష్టకాలం దాపురించింది. శ్రీకాకుళం జిల్లా తీరంలో ఎక్కడ చూసినా తాబేళ్ల మృత కళేబరాలు కనిపిస్తున్నాయి. కొన్ని చనిపోయి తీరానికి కొట్టుకు వస్తుండగా మరికొన్ని తీరానికి చేరి చనిపోతున్నాయి. కళేబరాలను కుక్కలు, పక్షులు పీక్కు తినడంతో దయనీయ స్థితిలో కనిపిస్తున్నాయి. గుడ్లు పెట్టేందుకు తీరానికి వచ్చే సమయంలో కొన్ని తాబేళ్లు చేపల వలలకు చిక్కి చనిపోతున్నాయి. వలలను సుమారు 20 నుంచి 30 కిలోమీటర్లు లాక్కు వస్తారు. ఆ సమయంలో వలలకు చిక్కిన తాబేళ్లు చనిపోతున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. తాబేళ్ళు మనం వల్ల వేస్తాం, వాళ్ళకి వేడి తెలిసే చుట్టేసి చనిపోవడం. మన నైట్ 12-1 గంటకి వెళ్తాం, మనం వల్ల వేసేస్తాం. వల్ల వేసిన తర్వాత వేట్ అవుతున్నవి ఆయనకి చుట్టుకొంతున్నవి, చుట్టుకొని చనిపోతున్నవి. అవి చనిపోయి మనము ఇక్కడ మనం తెచ్చినా మనకి సుఖం లేదు, అవి మనకి పని చేయవు. తప్పనిచ్చే నీటిని వదిలేయడము అవరాగా పొంగిపోయి తెలిసి చచ్చిపో పొంగిపోయి ఒడ్డు చేరేస్తాను. తాబేళ్ళు అనుకుంటే అది వాళ్ళకి తగిలేసి ఇలాగా చనిపోయి వచ్చినవే, కొన్ని అయితే అందులో జీవంతో వచ్చినవే ఆవస్థ తప్పించి నీటిలో వదిలేయడం అవుతుంది సార్. వదిలేయడము అది ఫ్రెష్ బాగానే ఉంటుంది. వెనక ఏమవుతుంది అంటే చనిపోయి అవి మీద పొంగిపోయి ఇలాగ అయిపోవడము, ఒడ్లకి చేరేయడము ఇలాగ అవుతున్నాం సార్. రింగ్ వల్ల రమ్ముండిగా వేస్తారు, మధ్యలో ఏది ఉన్నా చచ్చిపోద్ది. రింగ్ వల్ల మాత్రం మా డేంజర్. ఈరోజు మత్స్య శాఖ కూలిపోవడం కారణము రింగోల. రింగోల వల్ల అనేక రకమైన ఇబ్బందులు. ఇక్కడ డిమత్స్యలేశం పంచాయతీలో రింగోల ఆగలేదు, ఇక్కడ ఇచ్చర్ల మండలంలో ఎక్కడ రింగులలో ఆగలేదు. రింగుల వల్ల చాలా ఇబ్బందులు పడిపోవడము వస్తుంది. సముద్రం అడుగున ఉండే తాబేళ్లు 45 నిమిషాలకు ఒకసారి నీటిపైకి వచ్చి గాలి పీల్చుకుని మళ్లీ సముద్రం అడుక్కు వెళ్లిపోతాయి. గుడ్లు పెట్టేందుకు తీరానికి వచ్చే సమయంలో గాలి పీల్చుకోవడానికి సముద్రంపైకి వస్తున్నప్పుడు తాబేళ్లు వలలకు చిక్కుతున్నాయంటున్నారు. తీరం వెంబడి ఉన్న పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్య జలాల వల్ల కూడా తాబేళ్లకు అపాయం కలుగుతోంది. సముద్రంలోని మత్స్య సంపద పెరగడానికి దోహదపడుతున్న ఈ అరుదైన తాబేళ్లను ప్రభుత్వమే కాపాడాలని మత్స్యకారులు కోరుతున్నారు. శ్రీకాకుళం తీరంలో సముద్ర తాబేళ్లు మృత్యుఘోష పెడుతున్నాయి. తీరం వెంబడి వందలాది తాబేళ్ల కళేబరాలు దర్శనమిస్తున్నాయి. తాబేళ్ల మృతి ప్రకృతి ప్రేమికులను కలవరపెడుతుంది. ఇప్పటికైనా మత్స్యశాఖ స్పందించి ఏదైతే తాబేళ్ల మృతిని నివారించాలని కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, డిమత్స్యలేశం గ్రామం నుంచి.